సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ గరికపాటి గారు ఇప్పుడు ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా కూడా వైరల్ అయిపోతున్నాయి. తీవ్రమైన విమర్శలకైతే గురవుతున్నారు ఆయన. అంటే మధ్యాహ్న భోజన పథకం ఎందుకు పిల్లలకు మధ్యాహ్న భోజనం అవసరమా అని చెప్పేసి ఆయన వీడియోలో చెప్పడం అవంతా కూడా వైరల్ అయిపోతుంది ఆ వీడియో. సో ఎలా చూస్తారు ఆయన కామెంట్స్ ని? మీరేం చెప్తారు సార్ దానికి సంబంధించి? అంటే ఒకటి, ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం సబబా కాదా అనేది చర్చ. అయితే ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు ఈ భోజనాలు, ఎవరు చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో? చదువుతున్న వాళ్ళు చాలా స్పష్టంగా కింది కులాలకు చెందినటువంటి వాళ్ళు. దీనిలో విపరీతార్థాలు పదార్థాలు ఏమీ లేవు. ఎవరైనా వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల కులగణన చేస్తే చాలా స్పష్టంగా ఏ కులాల వారు అందులో చదువుతున్నారో తెలుస్తుంది. కాబట్టి వారికి కూలీ కులములు, ఆధిపత్య కులములుగా సమాజం చీలి ఉంది అనేది ఒక సామాజిక వాస్తవం. ఇది కాదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళందరినీ నేను క్షమించేస్తున్నాను. వాళ్ళతో గొడవకు దిగటం నా ఉద్దేశం కాదు, కానీ నాకు అర్థమైన మేరకు సమాజం గురించి చిత్రమైతే ఇది. అయితే ఈ సందర్భంగా ఈ కూలీ కులాలకు చెందినటువంటి వాళ్ళకు వచ్చే సంపాదనలో పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి, అలాగే పిల్లల్ని స్కూళ్ళల్లో చదివించేటువంటి పరిస్థితి కన్నా కూడా తమతో పనికి తీసుకెళ్తే ఉపయుక్తంగా ఉంటుంది అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం ఉపశమన పరిచి వాళ్ళ పిల్లల్ని ఏదో పద్ధతిలో స్కూళ్ళకి తీసుకురాగలిగితే చదువుకుని వాళ్ళు ఏదైనా ఉన్నతి స్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయేమో అనే ఉద్దేశంతో ఈ పథకాలు తీసుకురావడం అనేది జరిగింది. రిజర్వేషన్ల మీద కూడా ఇలాంటి చర్చ ఉంది ఆల్రెడీ సమాజంలో. రిజర్వేషన్ల వలన ప్రతిభ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు దక్కటం లేదు అనేటువంటి ఒక ఆవేదన ఉంది. కానీ ఎందుకు రిజర్వేషన్లు, ప్రతిభ అనేది వీళ్ళు ఒక ఆర్గ్యుమెంట్గా ముందుకు తీసుకొస్తారు. రిజర్వేషన్ ఇష్యూ రాగానే అక్కడ అగ్రకులాల ఇళ్లల్లో పుట్టినటువంటి పిల్లలకి వాళ్ళ పుట్టుక నుంచి కొంత జ్ఞానం వస్తుంది. అంటే ఇళ్లల్లో వారికి కొంత చిన్నప్పటి నుంచి రైమ్సో లేకపోతే పద్యాలు మరొకటో నేర్పుతారు. ఈ నేర్పటం అనేది ఇక్కడ ఉండదు. వీళ్ళు స్కూల్లో చేరినప్పుడు టీచర్ చెప్పిందే వీళ్ళకి మొదటి అక్షరం. కానీ వాళ్ళు అప్పటికే అక్షరాలు నేర్చుకున్న అక్షరాభ్యాసం అని ఒక కార్యక్రమం ఇంట్లో జరిగి వారితో అన్నీ నేర్పించే పంపిస్తారు ఇక్కడికి. వాళ్ళు ట్రైన్ అయి వస్తారు స్కూల్కి. వీళ్ళు ఏ ట్రైనింగు లేకుండా వస్తారు కాబట్టి వికాసానికి సంబంధించి కూడా అక్కడ నుంచి వాళ్ళొక లేయర్లో వీళ్ళొక లేయర్లో బయలుదేరతారు. కాబట్టి వీళ్ళకి కొంచెం వెసులుబాటు ఇవ్వాలి అవకాశాల విషయంలో అని ఇచ్చినవే రిజర్వేషన్లు. దీన్ని అర్థం చేసుకోకుండా రిజర్వేషన్ల వలన వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు అని ఒక బాధపడుతూ సినిమాల్లో సన్నివేశాలు చిత్రీకరించిన సందర్భం కూడా నాకు తెలుసు. అంటే ఒక సినిమాలో కమ్యూనిస్టు పార్టీ ఐడియాలజీతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని చెప్పుకునే ఒక రచయిత తను రచన చేసినటువంటి సినిమాలో ఒక సన్నివేశాన్ని కల్పించాడు. అదేమిటి అంటే, ఈ చదువులు మాకొద్దు అనే సినిమాలో అనుకుంటాను బహుశా, ఒక బ్రాహ్మణ యువకుడికి ఉద్యోగం రాదు. అతనికంటే తక్కువ అర్హత ఉన్నటువంటి ఒక దళితుడికి ఆ కోటాలో ఉద్యోగం వెళ్ళిపోతుంది. ఈ బ్రాహ్మణ యువకుడు ఉద్యోగం దొరకక ఏం చేయాలో అర్థం కాక చెప్పుల కొట్లో పనిచేస్తూ ఉంటాడు. ఈ చెప్పుల కొట్లో పనిచేస్తూ వాళ్ళకి వీళ్ళకి కాళ్ళ సైజులు చూసి వాళ్ళకి చెప్పులు తొడిగే పరిస్థితిలో ఉన్నాడని దయనీయంగా చిత్రీకరిస్తారు. తప్పే ఉంది, అతను మనిషే, ఇతను మనిషే. అలా అనుకున్నప్పుడు అతను చెప్పుల కొట్లో పనిచేయటం హీనమైనదని మీరెలా భావిస్తారు? భావించటం వలన మీకు దయనీయంగా కనిపిస్తోంది అది, ఆ సన్నివేశం. భావించకపోతే దయనీయం కాదు కదా అది. అదే ఒక దళితుడు, ఒక మాదిగ యువకుడు చెప్పుల కొట్లో పనిచేయటం విషాదమేం కాదు కదా. దాన్ని విషాదంగా చూడనప్పుడు దీన్ని విషాదంగా చూసే రైట్ ఎవరు ఇచ్చారు మీకు అనే ప్రశ్న వస్తుంది. అందుకని ఇక్కడ కూడా దాదాపు అదే పరిస్థితి.
ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది ఎందుకు పెట్టారు? కాన్స్టిట్యూషన్ ప్రకారమే అంగన్వాడీలకి భోజన సదుపాయం ఉన్నది. ఉమ్, భోజన సదుపాయం అంటే ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి పౌష్టికాహార లోపం ఉంటుంది కాబట్టి వారికి ఆ పౌష్టికాహారం అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అది గరికపాటి గారి ఆస్తులు అమ్మీ చేయరు. గరికపాటి గారి ఆస్తులు వారితోనే ఉంటాయి. కానీ ప్రభుత్వం పెడితే ఈయనకేమిటి ప్రాబ్లం? అంటే ప్రభుత్వ డబ్బు వృధా చేస్తోంది ఆ ఏరియాలో అని ఏదైనా బాధ ఉందా ఆయనకి? ప్రభుత్వం ఇప్పటికే విద్యా వైద్య రంగాల నుంచి బయటకు వెళ్ళిపోయింది. విద్యా వైద్య రంగాల నుంచి ప్రభుత్వం ఎందుకు వైదొలిగింది అనే దాని మీద కదా నువ్వు మాట్లాడాల్సింది. నీకేమైనా ఇది ఉంటే, సామాజిక స్పృహ ఉంటే, అది లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి మాట్లాడేస్తే అలాగా? అంటే వాళ్ళు శోభనపు పెళ్లి కొడుకుల్లా వస్తారని మాట్లాడతాడేంటి అని నాకు అర్థం కాదు. ఎంత దుర్మార్గమైన వ్యాఖ్య అది. మీరు భోజనం పెట్టకపోతే ఇంటి దగ్గర తినరండి, అంతేగాని భోజనం కోసం ఇక్కడ రావద్దు. దీనికి ఒక రీజనింగు లాజిక్ ఏం మాడతారంటే, ఈ భోజనాలు వడ్డించటము వండటము ఇదంతా టీచర్ల రెస్పాన్సిబిలిటీగా మారిపోతుంది. టీచర్లు శ్రమ పడిపోతున్నారు. చదివే చెప్పాలా, వంటలే చేయాలా, భోజనాలే పెట్టాలా అని టీచర్లు సఫర్ అవుతున్నారంటే, టీచర్లు కాకుండా ఇతర స్టాఫ్ని పెంచండి, దానికి సంబంధించి అక్కడ ఏదన్నా ఇబ్బంది జరిగితే దాన్ని సవరించాలి, పిల్లలకి పౌష్టికాహారం అందాలి అని మాట్లాడితే ఒక పద్ధతి. వీళ్ళు అక్కడేదో ఇబ్బంది జరగచ్చు, ఆ జరిగిన దాని మీద నువ్వు మాట్లాడు. గుడ్డు గాడిద గుడ్డు అసలు తినడానికి వస్తున్నారో చదువుకోవడానికి వస్తున్నారో, తినేసి ఏం చదువుతారు అంటే చదవకుండానే తినకుండానే చదువుతున్నారు. మిగిలిన పిల్లలందరూ కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా భోజనాలు పెడుతున్నారు, డబ్బులు తీసుకుని భోజనాలు పెడుతున్నారు, పర్ మీల్ ఎంత అని వేసి. మరి అదే ఎందుకు అభ్యంతరం లేదు? మీరు అక్కడ కూడా తినే చదువుతున్నారు కాబట్టి తినకుండా చదవాలని రూల్ ఏం లేదుగా. తినలేని పరిస్థితి ఉంటే ఏమిటి అనేది కండిషన్, అది మీకు అర్థం కావాలి కదా. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు ఇబ్బందికరము, కొందరిని కించపరిచినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న మెజారిటీ ప్రభుత్వ పాఠశాలల మీద ఆధారపడి చదువులు నడుపుతున్నటువంటి వాళ్ళు, అంగన్వాడీల మీద ఆధారపడి చదువులు ఈడుస్తున్న వాళ్ళు, వాళ్ళకి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు తగులుతాయి అనేది వాస్తవం. కాబట్టి దీని గురించి సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం అయితే బలంగా ఉంది. ఆయన అలా మాట్లాడటం దుర్మార్గమే. అది కేవలం కుల బలుపుతో మాట్లాడాడు అనేది వాస్తవం. అగ్రకుల ఆధిపత్య భావజాలం నరనరాన ఇంకి మాట్లాడిన మాటలవి. ఆయన సారీ చెప్తాడని కూడా నేను అనుకోవడం లేదు. గతంలో కొన్ని సందర్భాల్లో సారీ చెప్పాడు ఆయన. స్వర్ణకారుల గురించి మాట్లాడాడు. మాట్లాడుతూ తల్లికి చేసే బంగారు వస్తువుల్లో కూడా వాళ్ళు కొంత తీసి పక్కన పెడతారు అని చెప్పి మాట్లాడాడు, సారీ చెప్పాడు. ఇప్పుడు ఇలా మాట్లాడాడు. మధ్యలో చిరంజీవి అభిమానులతో కూడా గొడవపడ్డాడు ఆయన. అవును సార్. అయ్యా మీరు ఆ సంతకాలు అదేమిటది ఫోటోలు ముగించుకొని వస్తే మనం కార్యక్రమం మొదలు పెట్టేద్దాం అన్నాడు. సరే, ఆయన అభిమానులు వస్తారు, ఏదో ఫోటోలు దిగడానికి ఉత్సాహపడతారు, ఈయనకెందుకు గొడవ? ఒక 4 నిమిషాలు ఆగితే ఏం పోతుంది, అది విషయం. అందుకని ఆయన కొంచెం గొడవకి కాలు దూవేటువంటి స్వభావం ఉన్నవాడే. అంటే వేగ్గా నేను చెప్తున్నది ఏంటంటే, రిజర్వేషన్ల వలన ఉద్యోగాలు మొత్తం వాళ్ళకే వెళ్ళి వాళ్ళు విపరీతంగా లాభం పొందేస్తున్నారు. ఆ రిజర్వేషన్ల వలన దళితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం ఏర్పడిపోయింది. ఆ వర్గంతో వర్గ పోరాటం చేయాలి కానీ వాళ్ళు అని మాట్లాడుతున్న కమ్యూనిస్టులను కూడా చూశాను. కానీ మైనారిటీ సంఖ్య అది. ఇక్కడ పేదలు ఉన్నారు అనేది ఎంత వాస్తవమో అక్కడ ధనవంతులు ఉన్నారు అనేది వాస్తవమే. కానీ వీళ్ళు మైనారిటీయే, వాళ్ళు మైనారిటీయే. మైనారిటీలను పక్కన పెట్టి మెజారిటీ గొడవ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికీ గ్రామాలలో మాలపల్లిలు, మాదిగూడాలు ఉన్నాయా లేవా? అవి ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగి తీరాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలు తప్ప వేరే చదువుకోవడానికి గత్యంతరం లేనటువంటి, ప్రభుత్వ కాలేజీలలో తప్ప చేరడానికి అవకాశం లేనటువంటి కింది కులాల పిల్లలకి ఆసరా కల్పించవలసిందే. వారికి భోజనాలు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో జనాభా తగ్గిపోయారు. ఆ మిగిలిన అరాకొర జనాలు వీళ్ళే. అగ్రకులాల వాళ్ళు ఇతర స్కూళ్ళకి మరలి వెళ్ళిపోయారు, కార్పొరేట్ స్కూళ్ళకి. దళితుల్లో కూడా కొంత ఒక సెక్షను ఇదే చదువేమో, అక్కడ చెప్పేదే చదువేమో అని అనుకుని ఈ స్కూళ్ళ నుంచి మానేసి అక్కడికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడికి? కార్పొరేట్ స్కూళ్ళకి. డబ్బులు కట్టలేము అని తెలిసినప్పటికీ వడ్డీలకు తెచ్చి అక్కడ చేరి పిల్లల్ని చదివించుకోవటానికి గత్యంతరం లేక వ్యభిచారంలోకి దిగిపోయిన కింది కులాల జనాలకు కూడా తెలుసు నాకు. చాలా సామాజిక వాస్తవాలు తెలియకుండా మాట్లాడేస్తున్నారు చాలా మంది కులపరమైనటువంటి అహంకారంతో. ఇది దుర్మార్గం. ఆయన్ని వెనకేసుకుని వచ్చి చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఇదే గొడవ, అహంకారమే, అంతకుమించి ఏమీ లేదు వాళ్ళ దగ్గర. సామాజిక అధ్యయనము లేదు, పరిస్థితుల గురించినటువంటి కనీసపు అవగాహన కూడా ఉన్నట్టు నేను అనుకోవడం లేదు. కాబట్టి గరికపాటి గారి మీద యాక్చువల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టవచ్చు. ఎలా పెట్టాలి అంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని కులగణన చేస్తే మెజారిటీ ఎవరో తెలిసిపోతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే ఉంటారు అక్కడ. దాన్ని ఆ గణాంకాల ద్వారా ప్రూవ్ చేసి వీళ్ళని అవమానపరుస్తున్నాడు ఈయన అని కేసు పెట్టచ్చు. దానికి దళిత సంఘాలు కొంచెం చొరవ చేస్తే ఒక కేసు బుక్ అయితే ఆయనకు కొంత జ్ఞానం వస్తుంది. తను మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుస్తుంది. ఆయన పిల్లలకి శ్రీశ్రీ అని ఒకరికి, గురజాడ అని ఒకరికి పేర్లు పెట్టారు. అలా పేర్లు పెట్టాం కాబట్టి సరిపోతుంది అనుకుంటున్నాడు. కానీ ఆయన ఈ ప్రభుత్వ పాఠశాలల్లో భోజనాల గురించి ఆయన గుడ్డు కాడిద గుడ్డు, ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయోగం. ప్రభుత్వం ప్రజలకి చేయటం కోసం కదా పన్నులు కడుతున్నాం మనం. ప్రభుత్వం చేస్తోందని ఈయన అడవటం ఏంటి? మీకు టీచర్లను ఒకవేళ ఇబ్బంది పెడితే అక్కడ ఎక్స్ట్రా స్టాఫ్ పెట్టమని గొడవ చేయి, అంతే తప్ప ఆ మాట అనకుండా మీరు తిని రండి లేదంటే మానేయండి అనడం తప్పు కదా. అసలు చదువుకోవడానికి రామాకండి అంటున్నాడు ఆయన, అది తప్పు కదా. దీనికి అక్షరం రావాల్సిన అవసరం లేదు ఎవడు విమర్శించడానికి. వాళ్ళకే జ్ఞానం ఉంది, వాళ్ళు మాత్రమే జ్ఞానులు అనుకుని మాట్లాడుతున్నారు చాలా మంది. ఇది దుర్మార్గం. అంటే జ్ఞానం మీద గుత్తాధిపత్యం మా కులానికే ఉందని చెప్పుకునేటువంటి ఒక భావజాల పరమైనటువంటి ఆధిక్యతావాదాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తమై ఉండాల్సినటువంటి అవసరం చాలా బలంగా ఉందనేది నేను చాలా కాన్షియస్గా ఫీల్ అవుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.